సినిమా మాత్రం కంప్లీట్ సూపర్ హిట్ బ్లాక్ బస్టర్ సినిమా మాత్రం ఏమాత్రం తీసిపోదు. అన్ని విధాలుగా రామ్ చరణ్ ని ఎలా చూపించాలనుకున్నాం కొత్త కోణంలో అతనిలో ఉన్న నటన స్వరూపాన్ని మళ్ళీ ఒక నెక్స్ట్ మెట్ ఎక్కాడని నేను అనుకుంటున్నాను. రామ్ చరణ్ యాక్షన్ మాత్రం చాలా కంప్లీట్ నీట్గా ఉంది. ఆయన మొన్న విజయవాడ ఈవెంట్లో కూడా చెప్పాడు, నేను ప్రాణం పెట్టి తీశాను ఈ సినిమా, చూడండి చాలా బాగుంది సినిమా. ఆయనలో ఉన్న నటన విశ్వరూపాన్ని ప్రదర్శించబడింది కాబట్టి చాలా బాగుంది సినిమా. ఇది మెగాస్టార్ తనయుడని నేను చెప్పట్లేదు, మెగాస్టార్ కంటే ఒక మెట్టు ఎక్కువ ఎక్కాడు నటనలో, చాలా బాగుంది. శివరాజ్ యాక్షన్ కూడా చాలా, ఆయనది ముఖ్య వెన్నుముక్క లాంటి బలం సినిమాకు. కుస్తీ పోటీ అదొకటి బాగా చూపించాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి క్రికెట్ స్పోర్ట్స్ గురించి బాగా చాలా చూపించాడు. దాని తర్వాత మళ్ళీ కుస్తీ, ఇన్ని ఎలివేషన్ క్యారెక్టర్లు వేయడం రామ్ చరణ్కే సాధ్యం. అది మొదటి స్థానంలో ఉందని నేను కోరుకుంటున్నాను. రామ్ చరణ్ మళ్ళీ రన్నింగ్ పోటీ ఉంటుంది నేషనల్ లెవెల్లో, అది కూడా చాలా బాగా చూపించాడు. క్లైమాక్స్ ఏమవుతుంది అని అందరూ కొంచెం నిరాశ పడ్డారు లాస్ట్లో, కానీ ట్విస్ట్ ఇచ్చాడు మన బుచ్చిబాబు డైరెక్షన్ మాత్రం చాలా బాగుంది. లాస్ట్ క్లైమాక్స్ మాత్రం కంటతడి పెట్టిస్తుంది. కొన్ని సీన్లో మాత్రం చిరంజీవి మించిపోయాడు నటనలో, చాలా బాగా చేశాడు. కంప్లీట్ నీట్ గా రామ్ చరణ్ ఇస్ ద బెస్ట్ యాక్టర్. నేను నా మనస్ఫూర్తిగా రివ్యూ ఇస్తున్నది. ఇది నేషనల్ అవార్డు తప్పకుండా వస్తుందండి. యాక్టింగ్ పరంగా మాత్రం ఒక మెట్టు ఎక్కాడాను. నేను రంగస్థలం తర్వాత మళ్ళీ ఆ యాక్టింగ్ ఇందులో చూశానండి. రామ్ చరణ్ రంగస్థలం తర్వాత మళ్ళీ యాక్టింగ్ ఇందులో చూశాను. చాలా బాగుంది సినిమా, కంప్లీట్ నీట్గా ఉంది. గేమ్ చేంజర్ టోటల్ నిరాశపరిచింది, దానికి డబల్ ఇచ్చాడు మిల్స్. గేమ్ చేంజర్ ఎంత నిరాశపరిచిందో దానికి డబల్ ఉందండి. టోటల్ జాన్వీ కపూర్ యాక్షన్ పక్కన బాగానే ఉందండి. ఆమెకు బాగా చేయలేదని ఎవరు అనొద్దు. ఆమె పరంగా ఆమె చాలా బాగానే చేసింది. యాక్టింగ్ పరంగా మంచిగా చేసింది. ఆమెకు కూడా మంచి మార్కులు పడతాయి. ల్యాగ్ ఏం లేదండి. కూర్చున్న సేపు మైండ్ పెట్టి సినిమా చూడాలి, కొంచెం ఆలోచించి చూడాలి సినిమా. ఓకే, అట్లేం లేదండి, అవి అన్ని ఊహగాలు. కొంతమంది ఇంతకుముందు ఎన్టీఆర్ సినిమా వచ్చింది కదా, దాని ప్రకారం అట్లా ఊహించుకుంటారు జనాలు, కానీ అట్లా ఏం లేదు. ఆమె పాత్రకు ఆమె న్యాయం చేసింది, బాగుంది సినిమా. ఓకే.